భక్తితో ఆ తల్లిని ఆరాధన చెయ్యగా 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 ఆమె ఏం చేస్తుందంటే, రే నిన్ను మీ నాన్నగారిలో కలిపేస్తానరా, నీకున్న పాశములు పోసేస్తానంట. ఏమిటి ఆ పాశములు? ఆ పాశములు ఉన్నంతసేపు పశువు. ఏ పాశం? ఆ పాశం అంటే జన్మ అన్న రాటకి కర్మ అన్న పాశము చేత కట్టబడి ఉంటాడు. ఆ తల్లి పాశములను ఖండించేసిందనుకోండి, ఇక పాశము లేదు కాబట్టి పశువు కాడు, పశుపతి ఎందుకు కలిసిపోయాడు. పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి జ్ఞానమును ఇచ్చే తల్లి ఎవరో ఆవిడ జ్ఞాన ప్రసూన అంబ. క్రమ వికసనాన్ని ఇస్తుంది. అదేదో అకస్మాత్తుగా రావడం కాదు. మరి భగవాన్ రమణ మహర్షికి ఎలా వచ్చిందండి? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారికి ఎలా వచ్చిందండి అంటే, వాళ్ళు గత జన్మలలో కోట్ల జన్మలలో సాధన చేశారు. సాధన చెయ్యగా 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 జ్ఞానపుష్పం వికసిస్తుంది.